నేనేమంటానంటే అక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. మనం విజయవాడ గుంటూరు అంతా కలుపుతున్నాం అంటున్నాం కదా. సరే గన్నవరం వద్దు, ఇటు పక్కన పెట్టండి. నేను చెప్పినట్టు ఆ గొల్లపూడి ఆ ఏరియా ఉంది కదా, అక్కడ పెట్టండి. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఎక్కడ దాకా వెళ్తుంది, నున్న ఆ ఆగిరిపల్లి ఆ ఏరియాల దగ్గర రోడ్డు గన్నవరం వైపుకి వెళ్తోంది. ఇప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, హైదరాబాద్ మధ్యలో ఉందా? బేగంపేట హైదరాబాద్ మధ్యలో ఉండేది. శంషాబాద్ ఎయిర్పోర్టు దాదాపు 20-25 కిలోమీటర్లు అవతల కదా. ఏది మనకి పంజాగొట్టించిన 25 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గరగా. అదే ఏ కొకట్పల్లి నుంచి అయితే సరే అట్టించి దారి ఉందనుకోండి అట్లాగా. అది లేదా గుంటూరులో ఇటు పక్కనన్నా పెట్టుకోవాలి. ఏది మన అగ్రికల్చర్ యూనివర్సిటీ అవతల పక్కనంతా చాలా ఖాళీ స్థలాలు, పత్తిపాడు రూటు అటు పక్కన పెట్టుకున్నా పర్లేదు. ఇట్లాగా ఉంటుంది. అటు గుంటూరుకు కూడా కనెక్టివిటీ ఉంటుంది. ప్లస్ ఈ కృష్ణానది మీద వంతెన అంటున్నారు కాబట్టి అటు విజయవాడకు కూడా కనెక్టివిటీ ఉంటుంది సులభంగా. అందులో ఇంకోటి కూడా కడతామంటున్నారు కదా, ఇది ఫ్లైఓవరు, ఇది కృష్ణానది మీద వంతెనలు ఇంకో 2-3 కడతామంటున్నారు కదా. తద్వారా ఒక మంచి లైఫ్ ఉంటుంది. అటు విజయవాడ వాళ్ళకి అటు నేరుగా వచ్చేయచ్చు, ఇటు గుంటూరు వాళ్ళకి నేరుగా వచ్చేయచ్చు, అందరికి అందుబాటులో ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ 29 గ్రామాల్లోనేనంటే మళ్ళీ దానికి గందరగోళం ఏర్పడుతుంది.